భోపాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. కాంగ్రెస్ శ్రేణులు సీఎం ఇంటిని ముట్టడించే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఓటా ఫిరంగులు, టియర్ గ్యాస్ ఉపయోగించడంతో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని అమలు చేయడం లేదంటూ నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 2 లక్షల ఉద్యోగాలు, ఎంఎస్పీ అమలు ఏమయ్యాయని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇతర సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భోపాల్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులతో మార్చి నిర్వహించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ నిరసనకారుల్ని ఆపడానికి పోలీసులు వాటర్ ఫిరంగులు, టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ దాటేందుకు ప్రయత్నించి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ గాయపడ్డారు. బ్యారికేడ్ దాటుతున్న ఆయనపై వాటర్ ఫిరంగుల్ని ఉపయోగించడంతో కింద పడి గాయపడ్డారు. ఆయన నిరసన కార్యక్రమంలో సుమారు 200 మంది కార్యకర్తలు గాయపడ్డట్టుగా చెప్పారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ. తనతో పాటు వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించిన జితూ పట్వారీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపైన కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలని అమలు చేసే వరకు తమ నిరసనల్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.